తో దేవాది దేవుడు అంటే పాత నిబంధన కాలంలో ఈ మాటలు ఇట్లా తెలియజెప్తున్నాడు. నిర్గమాకాండము 20వ అధ్యాయము. అందరూ చూడండి. ఒక నిర్గమాకాండము 20వ అధ్యాయము. మనము మొదటి నుంచి 4 వరకు చదివితే, మొదటి నుండి 4 వరకు నేను చదువుతా, మీరు గమనించండి. బాగా హుషారుగా ఉన్నారు ఇప్పుడు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇక్కడ దాకా ఉండని. ఇది ఎందుకు ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, నామము అనగా పేరు. నామము అనగా పేరు. చాలా రకరకాల నామాలు ఉన్నాయి లోకంలో. మనుషులకు పేర్లు ఉన్నాయి, వాటిని నామము అంటారు. పశువులకు ఇట్లా ప్రతి దానికి ఒక పేరున్నది. అయితే రక్షణ నిమిత్తము ప్రత్యేకంగా వెరైటీ నామం అని చెప్పవచ్చు. చాలా అద్భుతమైన నామము అని చెప్పవచ్చు, ఆశ్చర్యకరమైన నామము అని చెప్పవచ్చు. ఇశ్రాయేలు ప్రజలతో 4వ వచనంలో అంటున్నాడు క్లియర్గా, ఆకాశమందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ యందే గానియుండు దేని రూపమునైనను విగ్రహమునైనను. ఒకటి ఉంది కదండి అక్కడ. ఏమిటిది? చెక్కిన విగ్రహము. ప్రస్తుతానికి కొంచెమేం కానీ బాగానే ఈ కోవ, ఈ శాఖ ఇప్పుడు అక్కడక్కడేం ప్రతి సంఘంలో జరుగుతూ ఉన్నది, మన దగ్గరే లేదు. రూపము లేక ప్రతిమ అనే మాట. కొంచెం ముందుకెళ్తే నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇది ఇట్లుంది. ఆకాశమందు కానీ, భూమి యందు కానీ, భూమి కింద దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. అట్లనే అదే ఇశ్రాయేలు ప్రజలతో కొంచెం ముందుకెళ్తే 23వ అధ్యాయం 13వ వచనం చదవండి. అన్న నువ్వు తీసుకోవాలి, ఇట్లా నాకు ఎదురుగుంటే నేను కొద్దిగా నిదానం చేస్తాను, ఎదురుగా ఉండాల. 13వ వచనం. ఏయ్ వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ్య తగదు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాట. అదే మాట ఆత్మీయంగా క్రొత్త నిబంధన కూడా మనకు బోధిస్తూ ఉన్నది. రక్షకుడు ఒకడే, రక్షణ ఒకటే. బాగా వినాలి మీరు. మోసపోతారు, మోసపోవద్దండి. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, వారు నిన్ను విడిపించలేదు, వారు నిన్ను విమోచించలేదు, నీ మొరను వారు వినలేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయానికి కనుక వస్తే చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయానికి వస్తే 4వ అధ్యాయము
మోషే కొండ మీదికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంభాషణ అంతా కూడా ఈడ మాట్లాడుతున్నాడు. ఇట్లా 4వ అధ్యాయము ఎక్కడి నుంచి చదువుకుందాం అన్ని వచనాలు కాకుండా అంటే 12 నుంచి. యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాటలాడెను, మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి గట్టిగా సరే మధ్యన కట్ చేసి మీకు ఎక్కడి నుంచి చెప్తానంటే 17వ వచనం లేకపోతే 16 నుంచే వద్దాం. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైన నాగండి. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, చెడిపోయి భూమి మీద ఏ జంతువు ప్రతిమనైనను. ఇప్పుడు పౌలే చదివిన వాక్య భాగం కూడా లేవ్యకాండమా 26వ అధ్యాయం అదే మాటనే చదివాడు. ఇక్కడ ఏమంటున్నాడు బాగా వినండి. ఏమని? మీరు చెడిపోయి ఏ ప్రతిమనైనను అనే మాట మనం చదువుకున్నాం. తర్వాత 17 ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్ళ యందలి ఏ చేప ప్రతిమనైనను అతడు అంత వద్దు 18వ వచనంలోనే ఏ చేప ప్రతిమనైనను అని మాట్లాడుతూ గుర్తుపట్టండి ఆ వచనాన్ని. 18వ వచనంలో ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీరు చేసుకొనకుండునట్లు అనే మాట అక్కడ ఆగుదాం. ఇక్కడ చేప ప్రతిమ అన్న తర్వాత ఆడు ప్రతిమ లేక మగ ప్రతిమ లేక ఏ స్వరూపము, ఇక్కడ ఆడు ప్రతిమ లేక మగ ప్రతిమ లేక స్వరూపము. పైన మనము అదే 4వ అధ్యాయంలోనే దేవుడు మోషేతో స్వరముతో మాట్లాడినట్టుగా మనం చదువుకున్నాం. అయితే మనము అదే నిర్గమకాండం 23వ అధ్యాయము 17వ వచనములో ఏ దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అదే నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనములో ఆకాశమందు కానీ భూమి యందు కానీ నీళ్ళ యందు కానీ ఏ రూపమును చెక్కిన ప్రతిమను కానీ. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో బోధకులు ఏమని నేర్పిస్తున్నారంటే, జ్ఞాపకార్థ కూడికలకు పిలిస్తే ఎమకలు కొండబోతను, ఏం కొండబోతను ఓ సంచికేసుకొని, మన్ను కొండబోతను ఒక సంచికేసుకొని, బూడిదే కొండబోతను ఒక సంచికేసుకొని, వీటి మీద ప్రసంగం చేస్తాను. ఒకడు 65 ఎన్నో ఉంటాయంట, పాపిడు బాగా తీసినాడు. లోకమంతా విడచి వెళ్ళవలెన్, మనము లోకమంతా విడచి వెళ్ళవలెన్ అని పాట పాడుతూ అందరికి అర్థమైంది. ఆ పూలదండలు తెచ్చినవన్నీ ఏసేకి స్టాప్ అయినారు. కానీ ఆ పాస్టర్ కల్పితం చేసినాడు, ఈడు పాట పాడినోడు లోకమంతా విడిచి వెళ్ళవలని అనేటోడు లేసారు. మందే వాళ్ళదే, వాళ్ళు విశ్వాసుల సంఘము, మనది బ్యాప్టిస్టు సంఘము.
ఒక మనిషి చచ్చిపోతే ఫోటో పెట్టి అది రూపం కాదా? మగ రూపం కాదా? మగ రూపం కాదు. చరిత్ర కదా అక్కడ వచనం చూడండి. అక్కడ 18వ వచనంలో మధ్యలో చేప ప్రతిమనైనను ఆగుదాం, మగ ప్రతిమ ఫోటో పెట్టి గుడికెళ్ళకు నన్ను పిలిచారండి. ఆయన సేవకుడు చనిపోయాడు యేసేపని, ఫోటో పెట్టి పూలదండ పెట్టి దర్జాగా పెట్టినారు. ఊదికడ్డి కొవ్వొత్తులు అన్నీ పెట్టినారు. నేను దాని మీదనే మాట్లాడాను. మళ్ళీ ఈ పొద్దుటి వరకు పిలిచింటే ఒట్టు. పి ఇమ్మానుయేలయ్య గారిని పిలిచారు, నెలకు ఒకరు వచ్చిపోని. మీకు దగ్గరలో ఇమ్మానుయేల్ అని ఉన్నాడు కదా జులకల్లో, పిలుచుకోవచ్చు అంటే, సార్ సూటిగా కొడతాడు సార్, మాకు కుదరదు అని అంటే, మిమ్మల్ని ప్రేమించేవాడు ఎవడైనా సరే మిమ్మల్ని నొప్పించి వెళ్తాడు కానీ ముద్దు పెట్టుకొని వెళ్ళడు. నేనైనా కూడా మిమ్మల్ని నొప్పించే వెళ్ళాల్సింది, ముద్దు పెట్టుకొని వెళ్ళను అని చెప్పాడు. క్రైస్తవ సంఘముల మధ్య వాక్యమును విడదీసి అర్థమయ్యే రీతిగా చెప్పక ఈ మభ్యపెట్టి గచ్చుపూతలు పూస్తూ ప్రజలను వ్యర్థమైన ఆరాధనలోకి నడిపిస్తున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు. 115వ కీర్తన 17వ వచనంలో ఒక స్పష్టమైన మాట ఉంది చూడండి. 115వ కీర్తన 17వ వచనం. స్త్రీలు బాగా గమనించాలి, చుట్టాలు ఊర్లో పోయేటోళ్ళు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవుదురు కానీ యెహోవాను. మృతులంటే ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు. నేను మీకు మాట చెప్తాను, కొద్ది ఓపికతో వినండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు సమాధిలోన ఒక వ్యక్తిని పెట్టినాక సేవకుడు ప్రార్థన చేస్తాడు. ఏమని? అంత చేసేదంతా చేసి వీళ్ళని కలుపుకొని వాళ్ళకి ఆదరణ వీళ్ళకి ఆదరణ అంతటా చేసినాక ఇక సమాధిలో పెట్టిన వ్యక్తిని గురించి ఏమంటాడు? మంటికి మన్నుగాను, దుమ్ముకు ధూళిగాను, బూడిదకు యేసునామములో భూస్థాపితం చేయుచున్నాము అన్నాక ఏమంటాడు అతని? ఆమెనంటాడు. అందరేమంటారు? ఆమెనంటారు. ఆమెనంటే అర్థమేమి? అట్లే అవుగా కానీ, అంటే దుమ్ముకు ధూళి, మన్నుకు మన్ను, బూడిదకు అవునుగా ఆమెన్. మరి 16 వద్దుల నాడు, 15 వద్దుల నాడు, 9 వద్దుల నాడు మళ్ళీ ఎట్లా వచ్చి మనిషి ఏమంటాడు తెలుసా? ఎక్కడ ఊపిరి ఆడక ఆ సంఘస్థులను కాదనలేక ఏమన్నాడు తెలుసా? సమాధి నాడు ఎవరన్నా మన్నీనికి వచ్చి లేకుంటే పూలదండ ఎత్తురండి, అది మన్నిచ్చినట్లంట ఫోటోకి. ఇంత భూత కల్పన, ఇంత వెర్రి మాటలా? ఇట్లనే మనం కొంచెం ఆత్మీయంగా ముందుకు వస్తే అపోస్తుల కార్యము 4:12. ఇంతసేపా? మరి ఎవని వలనను? ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామమున. ఆగుదాం, ఇక్కడ చూడండి అన్న పెద్ద మనుషులు కూడా చూడండి. వేరొక దేవుని పేరు నువ్వేం చేయకూడదు. నిర్గమకాండం 23:13. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. ఇక మనోళ్ళు ఏం కలబడారంటే, నాకన్నా బాగా చూడండి, నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, బజార్లో నిలబడి సువార్త చెప్తారండి. ఏ నామమున రక్షణ పొందలేము, ఈ నామముననే అని గంభీరంగా చెప్తారు. మళ్ళీ కూడుకునేది ఏ నామం అంటే మనుషుల పేరు మీదనే. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చదువుకుంటారండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. అందరు తీయండి మాటలు. అరే 1 కొరింథీ 3వ అధ్యాయం 1 నుండి. శరీర సంబంధులే అనియు క్రీస్తునందు
ఒక్కరు చదవండి. మిమ్మల్ని పెంచితిని కానీ ఇంకా మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా ఆగా అసూయ కలహము మీలో ఉండగా మీరు ఏ మనుషులు? శరీర సంబంధులైన మనుషులు. చాలామంది ఏదో టూకీగా చెప్పుకొని వెళ్తారండి, నైస్గా, టిక్ టాక్గా, ఫ్యాషన్గా. నేను ఈ మధ్య 2 సార్లు హైదరాబాద్కు పోయాను. నా కొడుకు 300 మంది సేవకుల మీటింగ్లకు పిలిచాడు. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే నా పేరు కొరకు కాదు. నిన్న పోయినప్పుడు, ఇంతకుముందు పోయినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే చాలామంది నాతో కలిసి, అయ్యా మేము ఈరోజు వాక్యమును విన్నాము అని మాట్లాడారు. వాక్యమును విన్నాము. చాలామంది నైస్గా నిలబడి ఫ్యాషన్గా, క్లాసికల్గా, ముచ్చటైన మాటలు చెప్పి నైస్గా వెళ్ళిపోతున్నారు. ఈరోజు మాకు ఘాటుగా తగిలింది, ధీటుగా తగిలింది, సూటిగా తగిలింది, పొడిచి పెట్టినావు మమ్మల్ని అని చెప్పినారు వాళ్ళు. మీరు ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు అంటూ కిందేమంటాడు ఇంకా చదువు. చూడండి, ఒకడు నేను ఏ గుంపు వాడను? పౌలు గుంపు వాడను, అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులు, మనుషుల పేర్లు పెట్టుకొని, ఇప్పుడు ఎక్కువ మనుషుల పేర్లేనండి ఉండేది డినామినేషన్లు అన్నిటికీ. ఏదో ఒక పేరు. ఏ పేరు ఉచ్చరింపకూడదు వాళ్ళు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఏ నామమున రక్షణ లేదు నీకు చెప్పిండేది. అంత 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 ద్విమనస్కు, అంత కల్పితము, అంత మిశ్రితం. దేవుడు ఒక్కడే, యేసు ఒక్కడే. మాట్లాడతావు, ప్రార్థన చేస్తావు, బాప్తిసం తీసుకుంటావు, ప్రభు బల్లప్పుడు స్తుతిస్తావు, మళ్ళీ మనుషుల పేరే చెప్పుకుంటావు. ఏం ప్రాణం పెట్టినారా? మనుషులు ప్రాణం పెట్టినారా? అక్కడ 4:12 చూడండి, అపోస్తుల కార్యం 4:12. ఎవని వలనను రక్షణ కలుగదు? ఈ నామముననే, అనగా యేసుక్రీస్తు నామముననే. ఆగమ్మా, ఎవరిలో ఇయ్యబడిన? మనుషులలో ఇయ్యబడిన. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మనుషుల పేర్ల మీద నామాలు. ఇప్పుడు నామము అనగా పేరు. ఒక మనిషికి పేరు పెట్టాలంటే పిలువబడే ఒక పేరు పెట్టచ్చు, కానీ రక్షించిండేది ఆయన, ప్రాణం పెట్టిండేది ఆయన. మరి ఒకడు పౌలువాడు, ఒకడు కేఫావాడు, ఒకడు అపోల్లోవాడు. ఎట్లా ప్రభువుని నమ్మినారో చాలా మంది వాళ్ళెమ్మడే పోతారండి. నేను చెప్తున్నాండి, నా వైపు చూడండి, మీరు ఒప్పుకోండి లేకుంటుంది, కానీ 50 సంవత్సరాలు అయింది బైబిల్ నాకేమని అర్థమైందో. నేను ఎవడెమ్మడిపోయినోడిని కాదు, పోను కూడా అంతే. ఇంకా మిగిలింది అంత అండి. ఏంటికి వాళ్ళు మనుషులు ఎంపండి. నేను మనుషులను నమ్ముకొనుట కంటే అనేది కాదు, చదివేది కాదు. నిలబడు. ఫస్ట్ యువర్ అండర్స్టాండింగ్. నిలబడు నువ్వు చక్కగా క్రీస్తు అనే బండ మీద. మళ్ళీ ఆదివారం నాడు వచ్చిందంటే 40వ కీర్తన 2వ వచనం, ప్రభా నా కాళ్ళు నిలబెట్టి బండ మీదనే. ఈ బండ మీద అంటావు, మళ్ళీ మనిషి పేరు ఒప్పుకుంటావు కదరా. మనిషి బండనా? బండకు పడినోడా? ఏం అట్లా బండకు పడితే మనల్ని ఎవరన్నా? ఆ బండ క్రీస్తే. బండ మీద ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుడు అనే మాట ఉన్నది. ఎట్లండి చచ్చిపోతే ఆ రకంగా ఫోటోలు పెట్టి పూజలు చేస్తాము. ఈ ఫోటోలు ప్రార్థన ఇడిచిపెడితే ఇక సువార్త చెప్పనిక పోతే ఏ నామమున రక్షణ లేదనుకుంటానే. మళ్ళీ ఎవరి గుంపు బ్రదర్ అంటే మేము ఫలాని ఫెలోషిప్ బ్రదర్. ఆ ఫెలోషిప్ ఏం చేసింది బ్రదర్నికి? ఆ ఫెలోషిప్ ఏం చేసింది బ్రదర్నికి? మరుగు మాటలు. యెషయా గ్రంథంలో అంటాడు, ఒకడు ఇశ్రాయేల్ అని పేరు పెట్టుకుంటాడు,
ఒకడు యాకోబు అని పేరు పెట్టుకుంటాడు. యాకోబు ఎవరు? కళ్ళు నిలుగుతాయి, మరి నన్ను ఏం చేయ తప్ప. యాకోబు ఎవరండి? ఇశ్రాయేలు ఎవరండి? ఇట్లా తిరగా మరగా తిరగా ఏమిటిదండి? నేను చెప్తున్నా అందుకొరకే, మనుషులను వెంబడిస్తే నీకు సంతోషం ఉండేలేదు, కలవరమే. నాకైతే కలవరం లేదు, ఎవడన్నా ఏమన్నా చెప్పని. నా రక్షకుడు యేసుక్రీస్తు, నన్ను విమోచించినది యేసుక్రీస్తు, నా కొరకు దిగి వచ్చినది యేసుక్రీస్తు. ఎవడు దిగి రాలేదు, ఎవడు నన్ను వెంబడించలేదు, ఎవడు నా కొరకు దప్పిక కొనలేదండి ప్రియులారా. యేసునామముననే రక్షణ. పాడతాం కదా, మళ్ళీ పాడతాం. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ మరి ఏ నామమున లేదంటావు. మళ్ళీ మనుషులకు ఏం బ్రదర్ ఎవరు ఫెలోషిప్ అంటే మాది ఫలానా ఫెలోషిప్ అండి. యేసుక్రీస్తు పాడైపోయిన నరానికి. అందుకేంటారు ఇర్మియా 17:5 చూడండి, ఇర్మియా 17:5. ఇంతసేపా ఎవరిని ఆశ్రయించి, ఇంకా శరీరులను తనకు గా ఇక్కడ చూడి. అప్పుడు అతనే మాకు బోధ చేసిండా, రక్షణ ఇచ్చిండా అని చెప్పు, ఇంకా సరిపోతుంది. రక్షణ ఇచ్చిండా, పాప క్షమాపణ కొరకు ప్రాణం పెట్టాడని చెప్పండి. సిగ్గు లేకుండా మాట్లాడతారండి ఆడంటే ఆడ ఈ మాటలు. శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి మళ్లించుకొనివాడు. ఎక్కడ చదివామండి? ఇగో నాన్న చెప్తుండా, 3 ఏళ్ళు అవుతుంది నా భార్య చచ్చిపోయి. ఎవడన్నా బతికించుకొని వచ్చిగా నీ భార్యను చూడి, నేను దేవుడు అంటే కూడా నేను నమ్మను, ఆమె నా భార్య అంటే కూడా నేను నమ్మను. నా ప్రభువు చెప్పినాడు, అద్భుతములు చేయుదురు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై అనేకమైన అద్భుతములు చేయుదురు. నమ్మద్దు. అరణ్యంలో ఉన్నాడంటే నమ్మద్దు, గదిలో ఉన్నాడంటే నమ్మద్దు, ఇక్కడ ఇంట్లో ఉన్నాడంటే నమ్మద్దు. టీవీలలో పిచ్చి పిచ్చి ప్రోగ్రాములు అండి, పిచ్చి పిచ్చి ప్రోగ్రాములు. ఒకటి చెప్తాడు, 7 మంగళవారాలు ఉంటే కష్టాలన్నీ తిరిగిపోతావంట ఉపవాస ప్రార్థన. ఎన్ని మంగళవారాలు? ఏమి ఇష్టం వచ్చినప్పుడంతా ఉండకూడదా? అనుకూలమైనప్పుడంతా నీ పనులను బట్టి ఇబ్బందులను బట్టి నువ్వు ఉపవాసం ఉండకూడదా? ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా ఉండండి. కడవరి దినాలు ఇవి. నువ్వు వాక్యం మీద ఆధారపడకుండా మనుషులను వెంబడిస్తే కష్టము. 118 చూడి, 8-9. 118, 8-9. ఎవరిని నమ్ముకొనుట కంటే అక్కడేమని ఉన్నదండి? అపోస్తలుల కార్యం 4:12 ఆకాశం క్రింద మనుషులలో ఆరని యాడ ఆకాశము క్రింద. మనం ఏడున్నాం? ఆకాశం క్రిందమున పైనమున? మేల్కోండి, మేల్కొనుము క్రైస్తవుడా, మృతుల లోకము నుండి మేల్కొనుము ఎఫెసీ 5:14 ఏమని ఉన్నది చూడి. లెమ్ము, నీ మీద క్రీస్తు ప్రకాశించు. లెమ్ము, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. చాలామంది ఏం చెప్తారంటే, ఇతడు లేకుండా మా మాటికి వాలేదప్ప అంటారు. నేను ఒక మాట అంటాను, చేను పండించుకొని జొన్నలు పండించుకున్నోడైతే పిండి అడిగినా కూడా నీకు ఎంతన్నా పెడతాడు, రొట్టెలు కూడా 2 ఎక్కువ ఇస్తాడు. పిండి కొన్నోడు నీకేమిస్తాడండి? అరే ఏం చెప్పరు? పిండి కొనుకొచ్చుకున్నాము, రొట్టె చేసుకుంటే నీకు ఎంత ఇస్తుంది? చెప్తున్నా నేను. నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో 7:37 యోహాను సువార్త 7:37. ఇంతసేపా? అట్లనా? పైన చూడి,
ఎన్నో వచనం చిన్నది పారతాయండి, ఇంకంతేనే పారతాయి, ఇంకంతే. ఎవరు నీకు చెప్పాలి? పారతదంతే. నా యందు ఎవడు విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుండి ఏ నదులు ఊక నన్ను పాడతాం. జీవనదిని నా హృదయములో ప్రవహి వాక్యము నీలో ఉంటే పొర్లి పారుతాయి అంతే. కనుక ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామంటే ఇశ్రాయేలీయుల కాడి నుంచి క్రైస్తవుల కాడికి వచ్చినాం. వాళ్ళు రూపం చేసుకోకూడదు, బొమ్మ చేసుకోకూడదు, ప్రతిమని చేసుకోకూడదు, ఆడు బొమ్మ కానీ పెట్టుకోకూడదు, మగ బొమ్మను కానీ పెట్టుకోకూడదు. వాళ్ళు పెట్టుకోకూడదు, వాళ్ళకి చెప్పా. ఇప్పుడు మనం కూడా పాస్టర్లే పెట్టిస్తారు. ఫోటో పెద్దగా తీపిస్తామన్నా. నేను కూడా వస్తాను ఎమ్మెనూరుకి, నేను కూడా వస్తాను కర్నూలుకి. ఎట్లా తీపిస్తాము? ఎట్లా తీపిస్తాము? పెద్దగా ఉండాలన్న కనపడాలి. ఆడ కూర్చున్న వాళ్ళకి కూడా తోక. ఏం మనుషులో రా నాయన. నన్ను చాలా స్థలాలు అంటారు. ఈ మంచినే ఊరు పిలిచింది అంటారు నన్ను. ఏసయ్య పిలిచేడు రా, నువ్వు నాకు ఇస్తే లేకపోతే లేదు. ఏసయ్య పిలిచేడు, నువ్వు పని పెట్టినా సరే, పని పెట్టకపోయినా సరే. మనుషులలో ఇవ్వబడిన ఏ నామం. అందుకొరకు మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే. ఈరోజు పొద్దున్నే 145వ కీర్తనలో మనం పలుకుతాం, రాజుల చేతనైనను మనుషుల చేతనైనా ఏం లేదు. చూడండి ఆ మాట. 145 ముగించుకుందాం. దొరికిందా? వచనం చెప్పు. గట్టిగా చెప్పే పాప. చదువు గట్టిగా. ఉండో ఏమది అని చెప్పు. చదువు. మళ్ళీ మనుషుల పేర్లు ఏంటి చెప్పుకుంటావు మరి? కొంతమంది ఇట్లా స్తుతిస్తారుగా, ఓయ్ ప్రభువా ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. మరి సజీవుడు దేవుడైనాక దేవుని మాట ఎట్టుంటుందండి? మరి దేవుడు సజీవుడైతే దేవుని మాట సజీవమైనది కాదా? మధ్యాహ్నమే చదువుకున్నాం కదా ఎబ్రీలకు రాసిన పత్రిక. అరణే 4:12 ఎందుకనగా దేవుని యొక్క వాక్యం సజీవం గలదే. చాలు. ఏ నామమున రక్షణ లేదని నువ్వు నమ్మినాక యేసు నామం కొరకే నిలబడు. ఇంకా మనుషుల పేర్లు ఒప్పుకున్నద్దు, మనుషుల పేర్లు ఒప్పుకోవద్దు. సార్ మేము నీ ద్వారానే నమ్మిందని సగం మంది చెప్తారు నాకు. సార్ అసలు నువ్వు లేకుంటే మాకు లేనే లేదన్నట్టుగా చెప్తారు. మోసపోవద్దండి, యేసయ్యను ముందు పెట్టుకోండి, నన్ను వెనక బారేయండి అని చెప్తాను. చాలామందికి ఏమవుతుందంటే మీ స్వధారణ నమ్మింది అనేటప్పటికి నా సార్కి ఇంత లాభం అవుతుంది, మీకు ఇంత లాభం అవుతుంది. ఎవరు చెప్పింది మీకు? ఎవరో తెలుసా యేసయ్యా ఇట్లా పాడితే, ఎవరో తెలుసా ఇమ్మనేలయ్యా, ఎవరో తెలుసా మోసయ్య కొడుకు, రక్షణ వస్తుందా? ఇట్లా ఇల్లేనా రక్షణకు కారకులు నీకు? దేవాది దేవుడు మరి దేవాది దేవుడు యేసయ్య అంటావు, మరి ఎవని పేరో చెప్పుకొని అది ఫలానా మినిస్టర్ అండి. సిగ్గులా నీకు మాట్లాడనీకే? చాలామంది చెప్తారండి, నన్ను ఎన్ని సంఘాలు కట్టాను అని. రక్తం కాచినావా? ఆయనకు చెల్లు. మత్తయి 16:18 చూడండి ఏమంటాడు? ఈ బండ మీద, మత్తయి 16:18 చాలు. ఈ బండ మీద నా సంఘము కట్టాల్సింది దేవుడు కానీ నువ్వు నేను కదా. నువ్వు ప్రయాసపడ్డావు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం కొంచెం కిందికి చదువుకుంటూ వస్తే, అపొల్లో ఎవడు పౌలు ఎవడు? ఒకడు నాటెను, ఒకడు వృద్ధి కలగజేసింది. చదవండి ఆ చివరి మాటలు ఎంత బాగున్నాయి. వీళ్ళంతా పరిచారకులే. ఇంకా ఇంకా
అపోల్లో నీళ్లు పోసెను. కన్నడ చదివినట్టు చదువుతారు. ఇంకేమంటాడు? వృద్ధి కలగజేయు దేవునిలోనే కానీ నాటు వానిలోనైనాను నీళ్లు పోయి వానిలోనైనాను ఇట్లానండి. ఏం లేదు. చేతులెత్తి ఏం లేదు. ఏం లేనోనే పట్టుకుంటారు ఎల్లయ్యళ్ళు. ఏం లేనోనే పట్టుకుంటారు. నా మనసు అయితే ఒప్పుకోదండి. దావీదు అదే అన్నాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవము గల ఈ దేవుని సైన్యమును తిరస్కరించుటకు వీడు ఎంతటి వాడు అన్నాడు. శరీరము అందుకొరకే పౌరుషం, క్రీస్తు రక్తం నీలో ఉంటే క్రీస్తు కొరకే నిలవాలి, యేసుక్రీస్తు మాట కొరకే నిలవాలి, యేసుక్రీస్తు కొరకే నువ్వు జీవించాలి, యేసు వాక్యం కొరకే నువ్వు బ్రతకాలి. అట్టి కృప దేవుడు మనకిచ్చాడు. ఇచ్చినందుకే ప్రభుని స్తుతిస్తూ ప్రభు నామములో ముందుకు సాగుదాం. ఉన్న పాటను మనం